వివేకముగా దేవుని విశ్వాసంతో దేవుని మన ప్రాంతంలో అనుకునేట్లయితే ఖచ్చితంగా దేవుడు స్వతంత్ర ఆలోచన ప్రస్తుత దినాలలో అందరూ చెప్తున్న మనోధైర్యం భయపడకండి, మనోధైర్యం ఉందండి, ఏ చిన్న ఆందోళన పెట్టండి, ఎవరికి ఆందోళన పెట్టండి. ఎవరు వచ్చినా ఎవరు ఉన్నా ఎవరికి వచ్చినా దాన్ని కలిసి చేయకుండా ఫోన్ చేశారు అవకాశం ప్రార్థన చేయడం లేకుండా మనం కోరుకుంటున్నాం. ఇలాంటివి చేయాలి తప్ప ఆలోచనంగా ఏమవుతుందంట అలా లేదంట ఇలాంటివన్నీ మానవుని కేవలం ప్రార్థన మాత్రమే మనం చేయగలిగితే దేవుడు ఖచ్చితంగా ఆ ఫోన్ సంభాషణ ఆలోచన ఎదురున్న విషయాలు ఆలోచన కానీ దేవుడు ప్రార్థన ఆలోచిస్తాడు. ఎందుకంటే వీళ్ళని మనం నిరాకరిస్తున్నాం, వీళ్ళు మొదలుపెట్టే నిరాకరిస్తాడు. ప్రార్థన వయసు చేయలేదు కాబట్టి మన ప్రార్థనని ఆలోచిస్తాడు. లేకపోతే మనసులో చేసిన ప్రార్థన ప్రార్థన ఏ ప్రార్థన అయినా సరే దేవుడు మన ప్రార్థన ఆలోచిస్తాడు. ప్రస్తుత దినాల్లో అంటే వారు చెప్పినట్టుగా చివరి ఉపాయం ఏదైనా ఉందంటే అది ప్రార్థన ఉపాయమే. చివరి పరిష్కారం ఏదైనా ఉందంటే అది ప్రార్థన పరిష్కారమే. ఆ చివరి ప్రార్థన పరిష్కారాన్ని మనం జరగబడుతుంది. ప్రార్థన చేసినప్పుడు ఆ ప్రార్థన ఆలోచించి దేవుడు ఎంతో కొంత దేవుడు కార్యం చేస్తున్నాడు. బైబిల్ గ్రంథంలో ఎప్పుడైనా ఏ సందర్భమైనా చూడండి, దేవుడు ప్రార్థించినప్పుడల్లా తన కార్యాలు జరిగింది. లోతు కోసం అబ్రహాము ప్రార్థన చేస్తే ఆ ప్రార్థన దేవుడు ఆలోచించారు. నిజంగా దేశం ఆ పట్టణం అంత భయంకరమైనప్పటికీ కూడా కేవలం అబ్రహాము ప్రార్థన ద్వారా లోతుకున్న దేవుడు మాట్లాడారు. సో ఇలా చెప్పుకుంటూ వెళ్తే ఒక ప్రార్థన, ఒక భక్తుల యొక్క ప్రార్థన, ఒక భక్తుల యొక్క విజ్ఞాపన లేదా ఒక దేవుడి యొక్క వర ఖచ్చితంగా దేవుడు ఆలోచించి ఆ ప్రార్థనకు విధేయుడై లేదా ఆ ప్రార్థనకి తన కోపాన్ని చల్లార్చుకొని లేదా ఆ విజ్ఞాపన దేవుడు తన కోపాన్ని తగ్గించుకొని దేవుడి వారికి సహాయం చేసినట్లుగా దేవుడి వాక్యంలో చూడగలం. కాబట్టి దేవుడు ప్రార్థన మాత్రమే, ఆ దేవుడికి చేసే ప్రార్థన మాత్రమే మన పరిస్థితులను, మన కుటుంబ పరిస్థితులను, మన ఇరుగు పరిస్థితులను, మన దేశ పరిస్థితులను మార్చగలుగుతుంది. ఏది చేసినా అది నిష్ప్రయోజనకరమైన కార్యక్రమమే. కాబట్టి ఏమి చేయలేని వారు కనీసం ప్రార్థన చేద్దాం. నేనేం చేయగలండి, నేను ఎక్కడికి వెళ్ళలేము, నేనేం చేయలేము అనే తత్వం, మనస్తత్వం కలిగిన వారు ఎవరైనా ఉంటే నేనేం చేయాల్సిన పని లేదు, కేవలం ప్రార్థన చేస్తే చాలు. ప్రభు సన్నిధిలో ఒక 5 నిమిషాలను పొరపడితే చాలు. ఉదయపూర్వకంగా మనస్ఫూర్తిగా లోకంలో మనసులో ఉన్నదాన్ని పక్కన పెట్టి కేవలం దేవుడికి ప్రార్థన చేస్తే, ప్రభా ఇదిగో పలానా బిడ్డలు వారు ఇలాంటి పరిస్థితుల్లో ఉన్నారు, దయచేసి వారిని నెరవేర్చండి, వారి పట్ల దయ చూపించండి అని చిన్న కొత్త ప్రార్థన చేసిన చాలు. దేవుడు వారి పట్ల ఈ ప్రార్థన ద్వారా అద్భుతమైన కార్యాలు జరిగిస్తారు. హల్లెలూయా. దేవుడు త్వరలోనే మన ప్రార్థన ద్వారా మన దేశాన్ని దేవుడు స్వస్థపరచుకోవాలి. ఆ ప్రార్థన ద్వారా
ఇంకా నష్టపోకుండా జరిగిపోయిన నష్టాన్ని మనం ఏం చేయలేము, జరిగిపోయిన దాన్ని మనం ఏమీ బాధ్యత వహించలేము. జరగబోయేదానికి కూడా ప్రార్థన ద్వారా దాన్ని ఆపగలిగితే ఖచ్చితంగా దేవుడు మన ప్రార్థన ద్వారా గొప్ప కార్యం చేయబోతున్నాడు. దేవుని స్తోత్రం కలుగును. కొన్ని నిమిషాలు మన దేవుని వాక్యం చదువుకుందాం. ఒక్కొక్క వాక్యాన్ని గురించి నేను ఆశిస్తున్నాను. దేవుడు వాగ్దానం చేసిన వాడు, ఒక నిబంధన కలిగిన వాడు. కాబట్టి ఆయన వాగ్దానాలు, ఆయన నిబంధనలు కొన్నిసార్లు ప్రజలకు అర్థం కావు, గ్రహింపులోకి రావు. కానీ ఎవరైతే వారిని గ్రహిస్తారో, ఎవరైతే వారిని అర్థం చేసుకుంటారో ఖచ్చితంగా దేవుడు వారి జీవితంలో గొప్పగా నిర్వహిస్తాడు. నిర్గమకాండం 15వ అధ్యాయము 26వ వచనం చదువుతాం. ఈ దేవుడైన యెహోవా వాక్కును, నీ దేవుడైన యెహోవా వాక్కును, లేకపోతే ఆయన స్వరాన్ని, లేకపోతే ఆయన మాటను శ్రద్ధగా విని ఆయన దృష్టికి న్యాయమైనది చేసి ఆయన ఆజ్ఞలకు విధేయులై ఆయన కట్టడలన్నిటినీ అనుసరించి నడిచిన ఎడల నేను ఐగుప్తీయులకు కలుగు చేసిన రోగములలో ఏది కూడా నీ మీదకు నీకు రానియను. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. నన్ను నమ్ముకున్న వారికి సంపూర్ణంగా బాగు చేయవాడను నేనే. ఇక్కడ షరతులతో కూడిన వాగ్దానం మనకు కనబడదు. జనరల్గా కొన్ని షరతులు లేని వాగ్దానాలు ఉంటాయి, కొన్ని అన్ని షరతులు ఉండవు. ఇలా చేస్తే ఇలా చేస్తాను, ఇలా ఉంటే నేను ఉంటాను అని కొన్ని షరతులు ఉంటాయి. బైబిల్ గ్రంథంలో కొన్ని షరతులు లేని వాగ్దానాలు ఉన్నాయి. దేవుడి మాట విన్నా వినకపోయినా, చేసినా చేయకపోయినా ఆయన ఏమనుకుంటే నెరవేర్చేస్తాడు. దానికి షరతులే ఉండవు. ఇశ్రాయేలు ప్రజలు దేవుడు దీవిస్తానన్నాడు అనుకుంటాడు, దీవించేస్తాడంటే నువ్వు ఇలా ఉంటేనే దీవిస్తాను, అలా చేస్తేనే దీవిస్తాను, ఇలా వస్తేనే దీవిస్తాను ఏముండవు. షరతులు ఏముండవు, దానికి ఏం రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ ఏముండవు. బట్ వేరే మనకు చూసిన వాగ్దానం ఎలాంటి వాగ్దానం అంటే షరతులతో కూడిన వాగ్దానము. షరతులతో కూడిన వాగ్దానము ఏంటి అని అంటే, నీ దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. హల్లెలూయా. దేవుడైన యెహోవా మాట శ్రద్ధగా వినాలి. ఇక్కడ మేబీ లోకంలో పరిస్థితులు ఏమైనా ఉండొచ్చు, ఎలాగైనా ఉండొచ్చు. కేవలం దేవుడు ప్రజలను బట్టే అనేక సార్లు వారికి బుద్ధి చెప్పడానికి ఇలాంటి పరిస్థితులు ఉండదంటాడు. మీరు ఎప్పుడైనా చూడండి బైబిల్ గ్రంథంలో దేవుడు పుట్టినే కోపం రాదు. దేవుడు సరదాగా రోగాలు పంపించడు. దేవుడు సరదాగా మనకి ఇబ్బంది పెట్టాలని పాటు చేయడానికి ప్రయత్నం చేయడు. మేబీ వారి అశ్రద్ధ, మేబీ వారి అవిధేయత, మేబీ వారి యొక్క ఇష్టానుసారంతో కూడిన వ్యవస్థ, లేకపోతే వారి యొక్క పాపము, లేకపోతే వారు జీవించే విధానం దేవునికి వ్యతిరేకంగా ఉండటం, ఇలాంటి పరిస్థితుల్లోనే దేవుని కోపం వస్తుంది తప్ప ప్రజలు ఆయన మాట విని ఆయన యొక్క ఆజ్ఞలకు లోబడి ఆయనలో సాగిపోయి ఆయన శాసనాన్ని పాటిస్తూ ఆయన నిబంధనలను పాటిస్తూ ఆయన వాక్యానుసారంగా జీవిస్తూ చక్కగా ఆయనలో సాగిపోతే ఎక్కడ కూడా ఎలాంటి పరిస్థితులు కూడా ఇబ్బందికరమైన పరిస్థితులు ఏమి ఉండవు.
తేడా జరిగితే కోపం వస్తుంది. అవునా కదా? కోపం ఎందుకు వస్తుంది? ఎందుకు మనం తిడతాం? ఎందుకు మనం వారి మీద కోపడతాం? సంథింగ్ ఈజ్ హ్యాపెన్, ఏదో జరిగింది. ఇప్పుడు దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులు కూడా మనం నడిపిస్తాడు? దేవుడు ఎందుకు ఇలాంటి పరిస్థితులు కూడా మనం నడిపిస్తాడు, లేకపోతే మనం పంపిస్తాడు? ఇశ్రాయేలు ప్రజలు ఎందుకు అరణ్యంలో కూడా పంపించాల్సి వచ్చింది? ఎందుకు ఇశ్రాయేలు ప్రజల్ని ఫిలిష్తీయులకు అప్పగించాల్సి వచ్చింది? ఎందుకు మిద్యానీయులకు అప్పగించాల్సి వచ్చింది? ఎందుకు ఐగుప్తీయులకు అప్పగించాల్సి వచ్చింది? ఎందుకు బబులోను వారికి అప్పగించాల్సి వచ్చింది? ఇలాంటివన్నీ మనం ఆలోచన చేస్తే ఎక్కడో ఇశ్రాయేలు ప్రజలు ఆయన మాట వినడంలో తప్పిపోయారు, ఆయన మాటలు శ్రద్ధ వహించడంలో తప్పిపోయారు, ఆయన విధానాలు నడిపించిన విషయంలో తప్పిపోయారు, ఆయన శాసనాలను, ఆయన కట్టడలను, ఆయన విధులను సరిగ్గా వ్యవహరించడంలో తప్పిపోయారు. ఎక్కడైతే ఎప్పుడైతే వారు తప్పిపోతారో అక్కడ దేవుని యొక్క కోపం, అక్కడ దేవుని యొక్క ఉగ్రత, అక్కడ దేవుని యొక్క శాపము ఖచ్చితంగా ప్రజల మీదకి వస్తుంది. అందుకనే ఇక్కడ మనం చూసిన వాక్యాలలో షరతులతో కూడిన వాగ్దానం ఏమంటాడంటే, మీరు నా మాట శ్రద్ధగా విని, ఇఫ్ యు లిసన్ మై వర్డ్స్ కేర్ఫుల్లీ. అందుకే మనం చూస్తాం శ్రద్ధ అశ్రద్ధ. ఏంటంటే శ్రద్ధ అశ్రద్ధ. అందుకని బైబిల్ మనం ఏం చదువుతాం అంటే, శ్రద్ధ కలిగిన వాడే ఐశ్వర్యవంతుడు అవుతాడు. శ్రద్ధగా ఉండేవాడే, శ్రద్ధగా చేసేవాడే, శ్రద్ధగా నడిచేవాడే దీవించబడతాడు. పనిలో అశ్రద్ధ, ప్రతి విషయంలో అశ్రద్ధగా ఉండేవాడు, చులకనగా ఉండేవాడు, ముఖ్యంగా దేవుని విషయంలో, యెహోవా వాక్కు విషయంలో, దేవుని కట్టడ విషయంలో, దేవుని పరిపాలన విషయంలో, సర్వశక్తి కలిగిన దేవుని విషయంలో ఎక్కడైతే ఏ మనుషులైతే అశ్రద్ధగా ఉంటారో, పర్లేదులే, ఏం కాదులే, ఏం జరగదులే, ఏం అవ్వదులే, ఆయన అలాగే అంటాడు, ఆయన అలాగే అంటాడు, ఆయన అలాగే చూసుకుంటాడు అని ఎక్కడైతే అశ్రద్ధగా ఉంటామో, మనం ఎక్కడైనా అశ్రద్ధగా ఉంటామండి, మన వస్తువుల పట్ల అశ్రద్ధగా ఉంటామండి, మన వ్యవహారం పట్ల అశ్రద్ధగా ఉంటామండి, మన ఉద్యోగుల పట్ల అశ్రద్ధగా ఉంటామండి, మన విలువైన వస్తువుల పట్ల అశ్రద్ధగా ఉంటామండి. ఉంటారా? డ్యూటీ పట్ల ఎవరైనా అశ్రద్ధగా ఉంటారంటే చాలా కావాలి, అన్ని కావాలి, 2 గంటలు వెళ్దాంలే, సాయంత్రం వెళ్దాంలే అని ఎవరైనా అశ్రద్ధగా ఉంటారండి? నో. మన పనిలో మనకి శ్రద్ధ, మన కుటుంబాల్లో మనకి శ్రద్ధ, మన పొరపాటు అంటే మనకి శ్రద్ధ. కానీ ఎందుకో దేవుని విషయంలో, దేవుని వాక్య విషయంలో, దేవుని కార్యక్రమాల విషయంలో ఈ దేశము అశ్రద్ధ చూపుతుందేమో. దేవుని ప్రజలైన వారు దేవుని వాక్య విషయంలో, దేవుని నిబంధన విషయంలో, సర్వశక్తి కలిగిన దేవుని విషయంలో అశ్రద్ధగా వ్యవహరిస్తున్నారేమో. అందుకే దేవుడు ఇలాంటి పరిస్థితులు మనం నడిపిస్తున్నాడేమో నాకు తెలియదు. అందుకని అంటాడు కదా, మీరు నా మాట శ్రద్ధగా వింటే ఖచ్చితంగా నేను మిమ్మల్ని స్వస్థపరుస్తాను. మీరు నాకు సంపూర్ణంగా విధేయులై ఉంటే నేను స్వస్థపరిచేవాడిని నేనే కదా. మీ విధేయులే నీకు స్వస్థతను అనుగ్రహిస్తుంది. ఎప్పుడైతే మీరు సంపూర్ణంగా నాకు విధేయులై ఉంటారో, నా శాసనాలు మీరు పాటిస్తారో, నా పట్ల, నా విషయాల పట్ల శ్రద్ధగా ఉంటారో, డెఫినెట్లీ ఐ విల్ బి యువర్ హీలర్. నేను స్వస్థపరిచేవాడిని నేనే కదా. చూడండి, ఇక్కడ చూసిన షరతులతో కూడిన వాగ్దానంలో మనం మొట్టమొదటిగా ఏం చేస్తామంటే, మీరు నీ దేవుడైన యెహోవా వాక్కును శ్రద్ధగా విని. ఆమేన్, హల్లెలూయా. ఇప్పుడు మనం దేవుడి పట్ల ఎలా ఉండాలో తెలుసండి? శ్రద్ధగా ఉండాలి. ఆమేన్. అశ్రద్ధ ఎప్పుడు కూడా మనకి నష్టాన్ని సమకూరుస్తుంది. అవునా కదా? డబ్బుల విషయంలో అశ్రద్ధగా ఉంటాం, ఎక్కడ పడేస్తాను, ఎక్కడ పడేస్తారా? శ్రద్ధగా ఒక విలువైన స్థలంలో, భద్రత గల స్థలంలో మనం పెట్టమా? ఈరోజు మేబీ ప్రజలైన వారు, దేవుని బిడ్డలైన వారు, దేశం అంతా కూడా దేవుని విషయంలో అశ్రద్ధగా ఉన్నారేమో. ఒకవేళ మళ్ళీ అందరూ ప్రపంచం తప్పడి, ప్రభువా నీ విషయంలో శ్రద్ధగా ఉన్నాయా, ఇక నుంచి నీ శ్రద్ధగా ఉంటామయ్యా, నీ మాట పట్ల, నీ వాక్కు పట్ల, నీ
క్రియల పట్ల, నీ పరిచయం పట్ల, నీ విషయాల పట్ల మేము శ్రద్ధ వహిస్తామయ్యా అని ఎవరైతే తిరిగి ప్రత్యక్షపడి విధేయులుగా ఉంటామని దేవుని మాటలు విధేయులుగా ఉంటామని ఎవరైతే సెలవిస్తారో, ఎవరైతే ప్రార్థన చేస్తారో, ఎవరైతే మొరపెడతారో ఖచ్చితంగా దేవుడు సంపూర్ణంగా బాగు చేసే దేవుడు. ఏదైనా తేడా జరిగినప్పటికీ ఇశ్రాయేలు ప్రజలు చూడండి, ఎక్కడైనా చూడండి, ఎక్కడైనా చూడండి, బైబిల్ ఎక్కడైనా చూడండి, దేవుడు వారిని శిక్షించినట్టు 4 సంవత్సరాలు ఐగుప్తు దేశంలో పెట్టినప్పుడు వాళ్ళు మొరపెట్టారు. దేవుడు ఏం చేసిన వాళ్ళని బయటకు తీసుకొచ్చారు. వాళ్ళు గౌరవ దేశానికి అప్పగించారు. వాళ్ళు ఏం చేశారు? మొరపెట్టారు. దేవుడు ఏం చేశాడు? బయటకు తీసుకొచ్చారు. విద్యానికి అప్పగించారు దేవుడు, వాళ్ళు మొరపెట్టారు. దేవుడు ఏం చేశాడు? ఫిలిష్తీయులకు అప్పగించారు దేవుడు, వాళ్ళు మొరపెట్టారు. ఏం చేశారు దేవుడు? సో వేరెవర్ యూ సీ లైక్ దిస్, ఇక్కడికి ఇలా చూసిన ప్రతిసారి కూడా మనకు జనరల్గా అర్థమవుతున్న పరిస్థితి ఏంటో తెలుసా అండి? ఎప్పుడైతే మనం ఇలాంటి పరిస్థితులు కూడా అప్పగింపబడతామో, అది మీరు కావచ్చు, నేను కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన దేశం కావచ్చు, ఎవరైనా కావచ్చు, మన ప్రార్థన ద్వారానే మళ్ళీ ఆ పరిస్థితి నుంచి బయటకు రాగలము. హల్లెలూయా. దాని కొడుకు ఒప్పుకుంటాడు, ప్రభావ మా ప్రజలు తప్పు చేశారయ్యా, నీకు అభిప్రాయంగా నడుచుకున్నారయ్యా, నీకు విరోధంగా మాట్లాడారయ్యా, విగ్రహాలకు వెళ్ళిపోయారయ్యా, నేను ధృవీకరించారయ్యా, నీ మాటకు శ్రద్ధ చూపలేదయ్యా, నీ శాసనాలను లెక్క చేయలేదయ్యా, వారి పక్షంగా నేను క్షమాపణ కోరుకుంటున్నాను ప్రభా, వారి పక్షంగా నేను ప్రతిపాదుతున్నాయ్యా, వారి పక్షంగా నేను నీ పాదాలు పడుతున్నాను ప్రభా, వారిని కనికరించానయ్యా, వారిని విడిపించానయ్యా, ఈ భయంకరమైన బహుళ దేశంలో వారిని విడిపించి మీ వాగ్దాన దేశంలోనికి సంపూర్ణత కలిగిన మీ దేశంలోనికి వారిని నడిపించినాయనా అని దానియేలు ప్రార్థన చేస్తే దేవుడు దానియేలు ప్రార్థన ఆలకించి వారిని విడిపించినట్లుగా మనం చూస్తున్నాం. దేవుడి స్తోత్రం కలుగుగాక. కాబట్టి దేవుడు ద్వారా ఇక్కడ మన దేశ పక్షంగా శ్రద్ధగా ఉంటామని మనం దేవుడి సన్నిధిలో ప్రార్థన చేయాలి. హల్లెలూయా, హల్లెలూయా. ఒకసారి అశ్రద్ధగా ఉండటం వల్ల జాగ్రత్తగా అమ్మవాడని చెప్తున్నాను. ఒకసారి అశ్రద్ధగా ఉండటం వల్ల మనకు నష్టం కలిగిందనుకోండి, రెండోసారి ఏం చేస్తామండి? ఒకసారి అశ్రద్ధగా ఉండటం వల్ల మన నష్టం వాటిల్లింది, రెండోసారి ఏం పడతాం? మనం జాగ్రత్త పడతాం. అవునంటారు కదా, ఏమవుతామండి? జాగ్రత్త పడతాం. ఏ అశ్రద్ధగా ఉన్నప్పుడు ఎలాంటి నష్టమైతే మనకు వాటిల్లిందో ఇంకొకసారి అశ్రద్ధగా ఉండకుండా శ్రద్ధగా ఉండడానికి ప్రయత్నం చేస్తాం. ఆమేన్. మేబీ ఒకవేళ అశ్రద్ధ వల్ల ఇలాంటి పరిస్థితి వచ్చిందేమో మనకు తెలియదు, కానీ ప్రభా ఈసారి శ్రద్ధగా ఉంటామయ్యా. ఆమేన్, హల్లెలూయా. మీ విషయాల్లో, మీ పరిస్థితుల్లో, నీ పరిచర్యలో, నీ వాక్యంలో, నీ సహవాసంలో ఆసక్తిగా ఉంటాం ప్రభా, శ్రద్ధగా ఉంటాం ప్రభా అని ఏ కుటుంబం అయితే, ఏ ఒక్కరైతే ప్రార్థన చేసి పశ్చాత్తాపడి ప్రభు అడుగుతారో దేవుడు వారి కుటుంబాన్ని స్వస్థపరచుగాక. దేవుడే వారి కుటుంబానికి సంపూర్ణ ఆరోగ్యం అనుగ్రహించుగాక. దేవుడే వారి కుటుంబాన్ని సంపూర్ణంగా బాగు చేసే దేవుడే గురుగాక. హల్లెలూయా, హల్లెలూయా. దేవుడి ద్వారా ఒక్క ప్రార్థన పరుడు అనేకులకు స్వస్థతకరంగా ఉంటాడు. ఒకరి ప్రార్థన, దానియేలు ప్రార్థన ఒక దేశానికి స్వస్థతకరంగా మారింది. ఒక దానియేలు ప్రార్థన అనేక ప్రజలకు విడుదల కారణమైంది. ఒక మోషే ద్వారా ఇశ్రాయేలు ప్రజలందరూ బయటకు వచ్చారు. ఒక వ్యక్తి ప్రార్థన అంత ప్రభావితంగా ఉంటుంది. దేవుడికి స్తోత్రం కలుగుగాక. రెండోది, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి, ఆమేన్, హల్లెలూయా. ఏం చేయాలంటే ఆయన దృష్టికి న్యాయమైనది, మన దృష్టికి కాదు. మన దృష్టికి అంతా న్యాయమే. అబ్బో అంతా న్యాయమే. మీరు తప్పు చేసిన న్యాయమే, మీరు అబద్ధమాడిన న్యాయమే, మీరు ఏం చేసినా మీకు న్యాయమే, మీరు ఏది మాట్లాడితే న్యాయం, మీరు ఏది ఎందేస్తే న్యాయం, ఎవరి మీద ఏది గెంటేస్తే న్యాయం. అంతే కదా, మీరు ఏం చేసినా న్యాయం. మనుషులు ఏది చేసినా న్యాయమే, ఎందుకంటే వాళ్ళ దృష్టికి న్యాయంగా కనపడుతుంది. ఈ రోజున దేవుని ప్రజలకి స్వస్థత, దేవుడు దేవుని ప్రజలైన వారికి ఒక స్వస్థపరిచే దేవుడిగా ఉండాలి అంటే మొట్టమొదటిగా మనం శ్రద్ధ కలిగి ఉండాలి. ఆమేన్, హల్లెలూయా. మొట్టమొదటి ఏంటంటే
శ్రద్ధ కలిగి ఉండాలి. ఏ విషయాల్లో? దేవుని విషయాలు. ఆమేన్, హల్లెలూయా. మన విషయాల్లో కాదు. మన విషయాలు ఎప్పుడు శ్రద్ధే, మామూలు శ్రద్ధ కాదు. మన విషయాలు ఎప్పుడు శ్రద్ధే, మన వస్తువుల విషయంలో ఎప్పుడు శ్రద్ధే, మన ఉద్యోగాల్లో, మన వ్యాపారంలో, మన విషయాలు, మన అన్ని విషయాలు మనం ఎప్పుడు శ్రద్ధగానే ఉంటాం, ఎక్కడ అశ్రద్ధగా ఉందాం. ఇక్కడ విషయం ఏంటంటే దేవుని వాక్కు విషయంలో, ముఖ్యంగా దేవుని విషయంలో శ్రద్ధగా ఎవరైతే ఉంటారో దేవుడు వారిని స్వస్థపరిచే దేవుడుగా ఉండుగాక. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు నేను చెప్పాలనుకున్న వాక్య సారాంశం ఏంటో తెలుసా? దేవుడే నీ కుటుంబానికి స్వస్థపరిచే దేవుడిగా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా దేవుని విషయంలో శ్రద్ధగా ఉండాలి. మేము శ్రద్ధగా లేవు, శ్రద్ధగా వెనబడించట్లేదు, శ్రద్ధగా పట్టించుకోవట్లేదు, పర్వాలేదే, ఇష్టం వచ్చినట్టు ఉందాం, ఇష్టం వచ్చినట్టు చేద్దాం, ఇష్టం వచ్చినట్టు వెళ్దాం, ఇష్టం వచ్చినట్టు వెళ్ళిపోదాం అని దేవుని విషయంలో, దేవుని కార్యాల పట్ల అశ్రద్ధగా ఉంటే మాత్రం దేవుడు వారి జీవితాలను, వారి కుటుంబాలను స్వస్థపరిచే దేవుడుగా ఉండలేడు. కాబట్టి ఇక్కడ నేను చెప్పాలనుకున్న ఒక ఆధ్యాత్మిక పాఠం ఏంటో తెలుసా? ఒకవేళ దేవుడే నీకు స్వస్థపరిచే దేవుడిగా ఉండాలి అని అంటే మనం ఖచ్చితంగా దేవుని వాక్యం శ్రద్ధగా వినుగాక, దేవుని విషయంలో శ్రద్ధ వహించుగాక. రెండోది, ఆయన దృష్టికి న్యాయమైనది చేసి. ఆమేన్, హల్లెలూయా. ఎవరి దృష్టి కంటే? దేవుని దృష్టికి. వాట్ ఈస్ జస్ట్ అండ్ వాట్ ఈస్ నాట్ జస్ట్, అన్జస్టిస్. న్యాయమైనది ఏంటి, అన్యాయమైనది ఏంటి? కొన్నిసార్లు మనం తీరుస్తుంటాం కదండి, ఇది న్యాయం అంటే, ఇది అన్యాయం అంటే, ఇది ఎలాగంటే అవునా కదా? కాబట్టి మనం న్యాయకర్తలాగా కదా, జనరల్గా న్యాయం తీరుస్తుంటాం. మనకి ఏదో పెద్ద న్యాయం చేసినట్టు, మనకు లాభ చేసినట్టు, మనకు అడ్వకేట్ అన్నట్టు చాలా న్యాయం తీరుస్తూ ఉంటారు చాలా మంది. కాబట్టి దేవుడు బిడ్డ ఒక విషయాన్ని మనం గమనించాలి. మనమట మన దృష్టికి న్యాయమైనది చేయడం కాదు. మన దృష్టికి ఎప్పుడు కూడా మనం చేసేది న్యాయంగా కనపడదు. మీరు అబద్ధపడేది న్యాయమే, మీరు మోసం చేసినది న్యాయమే, మీరు ఎవరైనా దోషించినది న్యాయం, మీ దృష్టిలో న్యాయమే. అవును, చూసిగాక కొట్టుకోండి, ఆడ చేసింది రైటే, ఇది ఎట్ట పట్టుకుంటే తప్పు, ఆడ చేసింది తప్పు, కాపీ కొట్టడం అనేది ఆడ చెప్తే రైటే. ఎందుకంటే పాస్ అయిపోతుంది కదా. ఎలా పాస్ అయితే ఎవరు అవుతాడు, ఎలా పాస్ అయ్యాడు, పాస్ అయ్యేది అవుతాడంటే చూసుకుంటూ పాస్ అయ్యాడు, ఎలా పాస్ అయ్యాడు పట్టించుకోడు కదా. ఆ దృష్టిగా న్యాయం అయితే సమస్య తెలుసా? ఆయన దృష్టికి న్యాయం చేయాలి. మనం ఏం చేసినా అది దేవుడి దృష్టి ఎలా ఉండాలన్నా న్యాయమైనదిగా ఉండాలి. మనం ఏది చేసినా అందులో దేవుడికి న్యాయం కనిపించాలి. ఆ విషయంలో న్యాయం ఉండాలి. ఆ దృష్టికి న్యాయమైనదిగా ఉండాలి. మన దృష్టికి న్యాయమైనదిగా ఉంటుందా లేదా అది కాదు. ఎందుకంటే మన దృష్టికి అన్ని న్యాయంగానే కనపడతాయి కాబట్టి. దేవుడు ఇక్కడ దేవుడు మనకి స్వస్థపరిచే దేవుడిగా ఉండాలి అని అంటే మొట్టమొదటిగా దేవుడి వాక్యం శ్రద్ధగా వినాలి. రెండోది, ఆయన దృష్టికి న్యాయం చేయాలి. ఆమేన్, హల్లెలూయా, హల్లెలూయా. నువ్వు ఏం చేసినా ఆయన దృష్టికి న్యాయంగా ఉండాలి. నువ్వు ఎక్కడికి వెళ్ళినా ఆయన దృష్టికి న్యాయంగా ఉండాలి. నువ్వు ఏం మాట్లాడినా ఆయన దృష్టికి న్యాయంగా ఉండాలి. మనోళ్ళంతా సర్వీస్ పీపుల్ కదా, మనకు న్యాయంగా ఉంటుంది. మనకు అనుకూలంగా మాట్లాడేసుకుంటాం, మనకు అనుకూలంగా మార్చేసుకుంటాం మన పరిస్థితులన్నీ కూడా. మనకు అనుకూలంగా మార్చేసుకుని మన లాభాన్ని పొందుకుంటాం. నో, దట్ ఈస్ నాట్ ట్రూ. అలా చేస్తే మనకు అనుకూలంగా మార్చుకుని మనకు న్యాయంగా మార్చుకున్నది ఏది కూడా దేవుడు స్వస్థపరిచే దేవుడిగా ఉండలేడు. నువ్వు చేస్తే అందులో దేవుడి దృష్టికి న్యాయంగా కనిపించింది కాక. Yes, this is right in the sight of the Lord. This is just in the sight of the Lord. ఇది దేవుడి దృష్టిలో న్యాయమైనది. దేవుడు దీన్ని అంగీకరిస్తాడు, దేవుడు దీన్ని ఒప్పుకుంటాడు, దేవుడు దీన్ని కనికరిస్తాడు అని ఖచ్చితంగా మనం చేసే దాంట్లో దేవుడి దృష్టికి న్యాయమైనదిగా ఉంటుంది కనుక. ఇక్కడ సర్పంతో కూడిందని చెప్తున్నాం కదండి. అంటే ఏం చెప్తున్నామా?
షరతులతో కూడింది. ఏంటి షరతులతో కూడింది? నువ్వు ఆయన వాక్యం శ్రద్ధగా వినాలి. రెండోది, ఆయన దృష్టికి న్యాయమైనది చేయాలి. హల్లెలూయా అని చెప్తున్నాను. ఆయన దృష్టికే న్యాయముగా ఉండాలి, నీ దృష్టికి కాదు. మనుషుల దృష్టికి న్యాయమైంది, ఖచ్చితంగా దేవుని దృష్టికి అన్యాయమైంది. ఎప్పుడైతే నా దృష్టిలో న్యాయం కరెక్ట్ అని అనుకుంటారో దేవుని దృష్టిలో చాలాసార్లు మనతో పెద్ద న్యాయవంతులాగా న్యాయజ్ఞాపకులాగా ఇది కరెక్ట్ అండి, నేను చెప్పేది ఇది కరెక్టే అని పెద్ద తెలిసినలాగా ఏదో ఒక సంవత్సరం నుంచి అడ్వకేట్ లా సర్వీస్లో మాట్లాడతారు. దేవుడు వచ్చే దేవుడు వాళ్ళ దృష్టి న్యాయం లేదు, నీ దృష్టికి న్యాయమైనది, దేవుడి దృష్టికి అన్యాయమైనది. ఈరోజు మన ఎలా ఉంటారో తెలుసా? దేవుడి దృష్టికి న్యాయమైనది చేయలేదు కాక వాటవి దాస్తా ఏం చేసినా వాటవి దాస్తా ఏం చేసినా చెప్పే జస్ట్ అది దేవుడి దృష్టిలో న్యాయమైనదిగా ఉండాలి. హల్లెలూయా. మూడోది, ఆయన ఆజ్ఞలకు విధేయులై. ఆమేన్. హల్లెలూయా. మూడోది ఏంటంటే ఆయన ఆజ్ఞలకు, ఆయన మాటలకు, లేకపోతే ఆయన కట్టడలకు మనం ఏం చూపించాలి? విధేయత చూపించాలి. ఆమేన్. హల్లెలూయా. విధేయత అంటే ఒబీడియన్స్. విధేయత ఎవరికి? ఎవరికి విధేయత? మనుషులు కాదు, దేవుడికి. మనం ఓవరాక్షన్ చేస్తున్న మనుషులకి విధేయత చూపిస్తున్నట్టు ఆయన ఏదైనా చెప్తాండి, మా పాస్టర్ ఎంత చెప్తే అంతండి, లేకపోతే ఆవిడ ఎంత చెప్తే అంతండి. అదేం లేదు ఓవరాక్షన్, నిజంగా ఓవరాక్షన్. ఈరోజు మనం ఎవరికి విధేయంగా తెలుసా? సర్వశక్తుల దేవుడు. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. మళ్ళీ చెప్తున్నాను, దేవుడు మన గృహానికి స్వస్థపరిచే దేవుడిగా ఉండాలి అంటే, దేవుడే మన గృహాన్ని స్వస్థపరచాలంటే, ఇంకో మాటలు చెప్పాలంటే ఆయనే సంపూర్ణ స్వస్థ కలిగజేసే దేవుడిగా మన గృహానికి ఉండాలి అంటే ఖచ్చితంగా ఆయన మాటలు శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయం చేయాలి. మూడోది, ఖచ్చితంగా ఆయన శాసనాలకు, ఆయన కట్టడలకు మనం ఏం చేయాలట? విధేయత చూపించాలి. ఆమేన్. హల్లెలూయా. హల్లెలూయా. ఈ రోజున ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఎన్నిసార్లు ఎందుకు శిక్షించారో తెలుసు? మాట వినేవాడు కాదు, ఆయన చెప్పినట్టు చేసేవాడు కాదు, ఆయన వెళ్ళమన్నట్టు వెళ్ళేవాడు కాదు. ఇప్పుడు సమస్య ఎక్కడండి? కుటుంబంలో సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? వ్యవస్థలో సంస్థలో సమస్యలు ఎక్కడి నుంచి వస్తున్నాయి? విధేయత చూపించారు. మేము అలా చేయమంటారు, పిల్లలు మేము అలా చేయమంటారు, విద్యార్థులు మేము అలా చేయమంటారు, పని చేసేవాడు మేము అలా ఉండమంటారు. విధేయత చూపించరు. ఎప్పుడైతే మనం విధేయత చూపించమో మనకి ఏమొస్తుంది? నష్టమే వస్తుంది. నష్టమే వస్తుంది. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు అందరూ కూడా ఆయా సమయాల్లో అలా ఇబ్బంది పడడానికి గల ప్రధానమైన కారణం వారి అవిధేయత. వారు దేవుడు చెప్పిన మాటలు వినలేదు, మోసే చెప్పినట్టుగా నడవలేదు, ఆయన శాసనాలను, ఆయన కట్టడాలను పెడలో పెట్టారు. వారు వేరే విగ్రహాన్ని ఏర్పాటు చేసుకున్నారు, వేరే మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు, వేరే పూజా కార్యక్రమాలు ఏర్పాటు చేసుకున్నారు. దేవుని యొక్క కార్యాలు కానీ, దేవుని యొక్క విడుదల కానీ, దేవుని యొక్క స్వస్థత కానీ, దేవుని యొక్క సంపూర్ణ కార్యాలు కానీ, అద్భుతాలు కానీ ఏమి లెక్క చేయకుండా, వాటి వేటికి విధేయత చూపించకుండా, వాటి వేటికి లెక్క చేయకుండా వారి ఇష్టానుసారమైన సొంత మార్గాన్ని ఏర్పాటు చేసుకున్నప్పుడే దేవుడికి కోపం వచ్చింది. అందుకని ఇక్కడ మూడవ కండిషన్ ఏంటి తెలుసా? 4 కండిషన్ అన్నారు. మొదటి కండిషన్ ఏంటి తెలుసా? శ్రద్ధగా వినాలి, ఆయన దృష్టికి న్యాయం చేయాలి, మూడోది కట్టలకు చూపించాలి. హల్లెలూయా. 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 శ్రద్ధగా శ్రద్ధగా ఉన్న వారిని ఆయన స్వస్థపరుచుతున్నారు. ఆయన దృష్టికి న్యాయంగా చేసేవాడు దేవుడు స్వస్థపరుచుతున్నారు. ఆయనకి విధేయులైన వారు దేవుడు స్వస్థపరుచుతున్నారు. మా కుటుంబాల్లో దేవుడు స్వస్థపరిచే దేవుడిగా ఉండాలి అంటే ఖచ్చితంగా ఈ యొక్క షరతులతో కూడిన వాగ్దానంలో ఖచ్చితంగా మన జీవితంలో
చేయాలి, ఈ దృష్టికి న్యాయం చేయగల ఖచ్చితంగా ఆయన మాటకు విధేయత చూపించాలి. ఇశ్రాయేలు ప్రజలకు ప్రధానమైన తప్పిదమైన తెలుసా? అవిధేయత. ఆయన మాట వినకపోవడం, ఆయన మాట వినకపోవడం. ఎప్పుడైతే ఆయన మాట వెళ్ళలేదో ఖచ్చితంగా దేవుడికి ఏమొస్తుంది? ఎప్పుడైతే దేవుడి మాట వెళ్ళలేదో దేవుడికి ఏమొస్తుంది? ఎప్పుడైతే టీచర్ గారు మాట వెళ్ళలేదో టీచర్ గారికి ఏమొస్తుంది? తల్లిదండ్రులు మాట్లాడినప్పుడు తల్లిదండ్రులు ఏమొస్తాయి? రాదా 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 ఇప్పుడు మీరు నా మాట వెళ్ళాలంటే నాకు ఏమొస్తుంది? నాకే పంపించదు కదా. దేవుడికి రాదా? దేవుడికి రాదా? దేవుడికి రాదా? అందుకని అంటున్నాను, ఈ పై ఉన్న విషయాలన్నీ కూడా మనం చేసినట్లయితే నీకు స్వస్థపరిచేవాడు నేనే. నీకు సంపూర్ణంగా ఆరోగ్యం కలిగించే దేవుడిని నేనే. చూడండి 4వ అనుసరించి నడచిన ఎడల. హల్లెలూయా. 4వది ఏంటంటే ఆయన కట్టడలన్నింటినీ కూడా అనుసరించి నడిచిన ఎడల. హల్లెలూయా. అంటే దాని అర్థం ఏంటో తెలుసా? మనం ఆయనలో నడిచిన ఎడల, లేకపోతే ఆయనలో ఉన్న ఎడల. ఇప్పుడు ఆయన కట్టడలన్నింటినీ ఏంటంటే ఆయన కట్టడలన్నింటినీ అనుసరించి నడిచిన ఎడల, నువ్వు శ్రద్ధగా విని ఎడల, ఆయన దృష్టికి న్యాయం చేసిన ఎడల, ఆయన విధేయులుగా ఉన్న ఎడల, ఆయన అనుసరించి నడిచిన ఎడల. హల్లెలూయా. ఇవన్నీ కూడా ఈ కుటుంబానికి గొప్ప ఆరోగ్యం చేకూరుస్తాయి. హల్లెలూయా. మన గ్రామానికి నుంచి ఆరోగ్యం చేకూరుస్తాయి, ఇంకా మన దేశానికి నుంచి ఆరోగ్యం చేకూరుస్తాయి. హల్లెలూయా. హల్లెలూయా. ఈరోజు ఒక వ్యక్తి యొక్క నడత దేవునికి వ్యతిరేకంగా ఉంది. అనుసరించి నడాలి, ఇష్టానుసారంగా నడకూడదు. అవునా? ఇష్టానుసారంగా నడిస్తే ఏం చేస్తాను? లోపం ఒప్పుకుంటారా? ఇష్టానుసారంగా నడిస్తే ఒప్పుకుంటారండి? ఇప్పుడు ఆయన కట్టడలను అనుసరించాలి. ఈరోజు అనుసరించడంలోనే మనం ఫెయిల్ అయిపోతాం, అనుసరించడంలోనే మనం తప్పిపోతున్నాం. భక్తులైన వారు అందరూ కూడా ఏం మొక్కుకున్నారు తెలుసా? బాబు ఆయన అనుసరించినాడంటారా? బాబు మోషే మొక్కుకున్న, దానియేలు మొక్కుకున్న భక్తులు అందరూ కూడా ప్రసన్న ఏమని మొక్కుకున్నారంటే, చెప్తున్నారంటే, అడిగారంటే ఆయన అనుసరించినాడండి. ఆయన చెప్పినట్టు చేయండి, ఆయన వాక్యానుసారంగా నడవండి, ఆయన మార్గంలో వెళ్ళండి, మీ సొంత మార్గంలో వెళ్ళకండి, మీరు ఇష్టానుసారంగా మీరు నడవండి, ఆయన మార్గంలో మీరు నడవండి, ఆయన అనుసరించండి. అలా మీరు అనుసరించి నడిస్తే ఏం జరుగుతుందట? నేను ఐగుప్తులకు చాలా రోగాలు కలిగించాను కదా, ఆ రోగాలతో కొట్టేశాను కదా, వాళ్ళ రోగాలతో నష్టం చేశాను కదా, 4 రోగాలు ఇచ్చి వాళ్ళు ఎంతగా నష్టపరచాలో, ఎంతగా నాశనం చేయాలో అంత నాశనం చేసేసాను కదా. అలాంటి రోగాలు ఏమి కూడా మీకు రానియను. హల్లెలూయా. 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 కొన్నిసార్లు దేవుడు గుర్తు చెప్పడానికి కొంతమందికి కూడా పరిస్థితులను నడిపిస్తాడు. నేను మన దేశాన్ని, దిస్ ఈజ్ నాట్ ఏ ఇండివిజువల్ ప్రాబ్లం, ఇది వ్యక్తిగతమైన సమస్య కాదండి, ఇది నేషనల్ ఇష్యూ అన్నమాట. మన కంట్రీకి, మన దేశానికి సంబంధించిన సమస్య ఇది. హల్లెలూయా. కరోనా సర్పంచ్ వచ్చిందండి, వచ్చిందా? ఎక్కడ వచ్చింది? దేశం అంతా వచ్చింది. హల్లెలూయా. ఇప్పుడు దేశాన్ని ఉద్దేశించి మనం ప్రార్థన చేయాలి. దానియేలు ప్రార్థన చేసినప్పుడు ప్రజలందరినీ ఉద్దేశించి ప్రార్థన చేశారు. ప్రభువా, నీ ప్రజలందరూ కూడా ఇలా ఉన్నారయ్యా, వారిని క్షమించేయని ప్రార్థన చేశారు. ఇప్పుడు మనం ప్రార్థన చేసేటప్పుడు కూడా ప్రభువా, మా దేశం నీ మాట వీడితో అసలు చూపించేమో ప్రభువా, న్యాయం చేయలేదేమో ప్రభువా, నీకు విధేయంగా ఉండలేదేమో ప్రభువా, నేను అనుసరించిన నాన్నదేమో ప్రభువా, దయతో క్షమించి ఎక్కడికి చేయడానికి శ్రద్ధగా నడుచుకుంటాం ప్రభువా. హల్లెలూయా. నీ దృష్టికి న్యాయం ఏం చేస్తాం ప్రభువా, నీకు విధేయంగా ఉంటాం ప్రభువా, నేను అనుసరించి నడుస్తాం ప్రభువా అని
ఏ ఒక్కరైతే దేశం కొరకు పశ్చాత్తాపడి ప్రార్థన చేస్తారో వారి ప్రార్థన ద్వారా మన దేశం గొప్ప స్వస్థత దేవుడు మన దేశాన్ని స్వస్థపరుస్తారనడానికి ఒక వాగ్దానము. దిస్ ఇస్ ఎ ప్రామిస్ ఆఫ్ హెల్త్. ఆరోగ్యపు వాగ్దానం అన్నమాట. ఆ ఐగుప్తు కలిగి ఏ రోగంలో నీకు రానివ్వను, నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఆమేన్. హల్లెలూయా. నిన్ను స్వస్థపరచు యెహోవాను నేనే. ఎప్పుడు నిన్ను స్వస్థపరిచే యెహోవాను నేనే. నీకు సంపూర్ణంగా ఆరోగ్యం కలిగజేసే దేవుడను నేనే. నీ కుటుంబానికి స్వస్థపరిచే దేవుడిగా ఉండేవాడు నేనే. ఎప్పుడు ఆయన మాట శ్రద్ధగా విని ఆ దృష్టికి న్యాయం చేసి ఆయనకి విధేయులై అనుసరించి నడిచిన ఎడల ఖచ్చితంగా ఆయన మనకు స్వస్థపరిచే దేవుడై ఉన్నాడు. ఒకవేళ ఈ 4 విషయాల్లో మనం కానీ మన దేశంలో కానీ ఒకవేళ తప్పిపోయినట్లయితే మన దేశ పక్షంగా ఒకవేళ మీరు తప్పిపోవచ్చు. మీరు చాలా శ్రద్ధగా ఉన్నారు, దేవుడి దృష్టి న్యాయంగా చేస్తున్నారు, దేవుడికి విధేయులుగా ఉన్నారని అనుసరించి నడుస్తున్నారు. నేను మిమ్మల్ని రోజులు మాట్లాడుతున్నాను. ఒకవేళ దేశం ఇలాంటి పరిస్థితిలో ఉండాలి లేకపోతే మన దేశ దేవుడు స్వస్థపడుతున్నట్టుగా, మన దేశానికి మన దేవుడు స్వస్థపరిచే దేవుడిగా ఉంటున్నట్టుగా మనకు ప్రార్థన చేద్దాం. సర్వశక్తిగా దేవుడు మనకు, మన కుటుంబాలకు, మన దేశానికి స్వస్థపరిచే దేవుడిగా ఉండుగాక. మోకరించి ప్రార్థన చేసుకుందాం. నేను ప్రేమిస్తున్నాను. మానవులుగా ఈ వాకు లోపల జీవిస్తున్న వారిగా పరిస్థితులు రీసన్ ప్రభావాల రీసన్ తప్పిగా ఉండొచ్చు ప్రభావం, అశ్రద్ధగా ఉండొచ్చు ప్రభావం, ఈ దృష్టికి న్యాయం చేయలేకుండా ఉండొచ్చు ప్రభావం, ఈ అవిధేయంగా ఉన్నామేమో ప్రభావం, అనుసరించి నడవలేకపోయినా ప్రభావం మరొక అవకాశాన్ని మన జీవితంలో కలిగించండి. మరొక పరిస్థితులు మనం కలిగించండి. మరొక అవకాశాన్ని మనం ఇవ్వండి. మాకు స్వస్థపరిచే ఒక సంపూర్ణంగా స్వస్థపరిచే దేవుడిగా ఉండండి. మా కుటుంబాన్ని స్వస్థపరిచే దేవుడిగా ఉండండి. మా దేశాన్ని స్వస్థపరిచే దేవుడిగా ఉండండి. అందరూ ఒకే ఒక మాట ప్రార్థన చేయండి. మీ కుటుంబాల్లో వింటున్నవారు, ఈ వాక్యాన్ని వింటున్నవారు ఒకే ఒక మాట ప్రార్థన చేయండి. ప్రభా మా దేశాన్ని స్వస్థపరిచే దేవుడిగా ఉండండి. ప్రభా మా దేశాన్ని స్వస్థపరిచే దేవుడిగా ఉండండి. ప్రభా ఈ శ్రమలను మేము పొందలేనా? ఈ వాక్యం శ్రద్ధగా వింటాం ప్రభా. ఈ దృష్టికి న్యాయం చేస్తాం ప్రభా. నీకు విధేయులుగా ఉంటాం ప్రభా. నేను అనుసరించి నడుచుకుంటాం ప్రభా. దేశానికి
పరిస్థితుల్లో భయాన్ని తప్పించారు. ఎక్కడ చూసిన భయం, ఎక్కడ చూసిన ఆందోళన, ఎక్కడ చూసిన కంగారు, ఎక్కడ చూసిన దుష్ట సమాచారము తప్పించారు. క్షేమ సమాచారాన్ని క్షేమ సమాచారాన్ని ఎక్కడ చూసిన క్షేమం ఇవ్వడం, ఎక్కడ చూసిన ఆరోగ్యం ఇవ్వడం, ఎక్కడ చూసిన స్వస్థత ఇవ్వడం, ఇవై పరిస్థితి తప్పించారు. ఆ దేశానికి ఇంకొక ఈ వాక్యం